నేను ఇవాళ ఉసిరికాయ పచ్చికారం పచ్చడి పెడుతున్నానండి. ఇది టేస్ట్ లో మాత్రం ఎర్రకారం కంటే కూడా అదిరిపోతుంది. 1 కిలో ఉసిరికాయలను తీసుకొని గీతలు కనిపిస్తున్నాయి కదా, అలాగే ఘాట్లో పెట్టేసుకోవాలి. కప్పు ఆయిల్ ను తీసుకుని ఈ ఉసిరికాయలను మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఘాట్లో పెట్టినందుకు తొందరగా విచ్చుకుంటాయి అనమాట. 200 గ్రాముల పచ్చిమిర్చిని కొద్దిగా ఉప్పును వేసి ఇలా మిక్సీ పెట్టుకున్నాను. 1 కప్పు తెల్ల నువ్వులను ఇలా దూరగా వేయించుకుని 4-5 సార్లు తిప్పాను, అందుకే పొడి పొడిగా వచ్చింది. ఉసిరికాయలు వేయించుకోగా మిగిలిన ఆయిల్ లోనికి పచ్చిమిర్చి తొక్కును వేసేస్తున్నానండి. మిర్చిలోని తడంతా పోయింది. 1/2 టీ స్పూన్ వేడి మీద పసుపు వేయండి. మిక్సీలోనికి 1/2 కప్పు వెల్లుల్లిని ఇలా మిక్సీ పట్టుకున్నానండి. 1 కప్పు ఆయిల్ తీసుకోవాలండి. టేబుల్ స్పూన్ ఆవాలు, 20 వెల్లుల్లి, టేబుల్ స్పూన్ శనగబేడలు, టేబుల్ స్పూన్ మినపబేడలు, 1 టీ స్పూన్ మెంతిపిండి, 1 టీ స్పూన్ ఇంగువ, 5-6 ఎండుమిర్చి, టీ స్పూన్ జీలకర్ర, 5-6 రెమ్మల కరివేపాకు. ఈ ఉసిరికాయల ముక్కల్లోనికి వెల్లుల్లి ముద్దను, ఈ నువ్వుల పొడిని, పచ్చిమిర్చి తొక్కును, నిమ్మకాయ పులుసును, పోపును కూడా ఇందులోనికి వేసేసుకుందామండి. ఇప్పుడు అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన సూపర్ టేస్టీ పచ్చికారం పచ్చడి మనకు